రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఉదయకాలము మొదలుకొని ఈ క్షణము వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. ఏ అపాయము, ఏ ఆటంకము, ఏ ఇబ్బంది లేకుండా తండ్రి ఈ క్షణం వరకు నడిపించారు. మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో తోడై ఉండి ప్రభా మాకు విజయము అనుగ్రహించారు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, దినదినము మమ్మల్ని పోషిస్తూ మాకు కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీరుస్తూ తండ్రి, ప్రతి విధమైన ఈవులతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. గొప్ప దేవ, కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. అవును యేసయ్యా తండ్రి, అధికారంలో ఉన్నవారు, ధనికులు, పేరు ప్రతిష్టలు ఉన్నవారు తండ్రి మా గురించి ఏమీ పట్టించుకోరు. కానీ తండ్రి, మమ్మల్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది. కానీ యేసయ్యా, మమ్మల్ని అణగద్రొక్కడం తప్ప తండ్రి మా విషయంలో వారికి స్పష్టమైన ఉద్దేశము, బాగుపడాలనే ఉద్దేశము ఉండకపోవచ్చు. కానీ యేసయ్యా, మీరు సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడవై తండ్రి ప్రతి క్షణము మా గురించి ఆలోచిస్తూ తండ్రి మీపై నమ్మకము ఉంచిన వారిని తండ్రి ఊహకందనంత ఉన్నతమైన ఆశ్చర్యకరమైన ఉద్దేశాలు, ఏర్పాట్లు, భావాలు తండ్రి మీకున్నాయి. స్తోత్రాలు దేవా. నిత్యము మాకు కృపాక్షేమములు దయచేసే గొప్ప దేవుడవుగా ఉన్నారు తండ్రి. మా ప్రతి అవసరతను తీరుస్తూ, ప్రాముఖ్యంగా పాపంలో పడి చెడి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ కృప చేత, నీ రక్షణ చేత మమ్మల్ని రక్షించి కనికరము చూపి నీ బిడ్డలుగా అంగీకరించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి యేసయ్యా. వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో వారి ప్రార్థనలు సఫలమగులాగున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు, వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప నాయకుడవు తండ్రి. వారి యొక్క హృదయ ఆలోచనలను సమాధానపరచండి. వారికి కావలసిన సమాధానము మీ నామములో దయచేయండి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో ముట్టి స్వస్థపరచండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు. నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో, దీర్ఘకాలిక రోగాలతో తండ్రి, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, హార్ట్ సమస్య, మైగ్రేన్, తలనొప్పి, షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రభా, ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇక పక్షవాతము ప్రభా, దీర్ఘకాలిక రోగాలతో ఉండి మంచంలో లేవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, ఆ రోజు చచ్చిన లాజరు ప్రభా 4 రోజులు సమాధిలో ఉన్న కూడాను ప్రభా మీరు ఒక్క మాట సెలవీయగా లాజరు లేచిరా అన్నప్పుడు తండ్రి సమాధిలో నుండి లేచి వచ్చాడు. అంత అద్భుత కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడవు గనుక తండ్రి, అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము చేయండి, లేవనెత్తండి. మీ కృప, మహిమ, ఐశ్వర్యం నుంచి వారికి ప్రభు సహాయము చేయమని ప్రార్థించుచున్నాము తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము లేని
ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి బహుమానాలను దయచేయండి. వారికి ఈ లోకంలో ఉన్న అవమానాలు కొట్టివేయండి తండ్రి. వారి జీవితంలో సంతోషము నింపండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. వారి సాటి అయిన సహాయం కోసము ఎంతో ఎదురు చూస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి సాటి అయిన సహాయాన్ని దొరికి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు. ఈ రోజులలో తండ్రి కుటుంబాలలో కూడా ప్రభా మ్యారేజ్ అయినప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ కొన్ని రోజులు అయ్యాక ఒకరినొకరు అర్థం చేసుకోక తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సమాధానపరచండి. బంధువులు స్నేహితుల మధ్య ఉన్న గొడవలను తీసివేయండి. ఆస్తి తగాదాలు, భూమి గొడవలు తండ్రి, డబ్బు విషయంలో గొడవలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాటన్నింటి నుండి విడిపించి సమాధానము కలిగి జీవించలాగున సహాయము చేయండి. ఈ రోజులలో తండ్రి ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కరువైపోయింది. ఒత్తిడి, ఆందోళన పెరిగి ఉంటుంది తండ్రి. దేవా, వాటన్నింటి నుండి విడిపించండి. ప్రశాంతంగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. నెమ్మది కలిగి జీవించుటకు నీ కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, ఈరోజు తండ్రి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి. నూతన సంవత్సరంను దయాకిరీటముగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆ సంవత్సరంలో వారు చేస్తున్న ప్రయత్నాల్లో మీ జ్ఞానము, మీ మెలకువ కలిగి నూతన విజయాలతో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. మీ పరిచర్య ప్రభా బహుగా విస్తరించలాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు. యేసయ్య, మా తెలుగు రాష్ట్రాలను, తెలుగు జిల్లాలను, భారతదేశంను, ఇతర రాష్ట్రాలను, ఇతర జిల్లాలను, ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై ఉండండి, ఆశీర్వదించండి, దీవించండి. దేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆరోగ్య విషయంలో తోడై ఉండండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఇంకా ఇతర దేశాలలో ఉన్నారు ప్రభా, జాబ్ల కోసమని, చదువుల కోసమని వెళ్ళి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తోడై ఉండండి దేవా. అలాగే తండ్రి, ఈ నైటు ప్రయాణంలో, నైట్ డ్యూటీలో, నైట్ ఏ పని నిమిత్తము బయలుదేరుచున్నారో వారందరికీ తోడై ఉండండి. మీ కాపుదల దయచేయండి తండ్రి. యేసయ్య, మేమును తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి. మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి తండ్రి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుకడ నుంచి విడిపించండి. చెడు కళలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా తండ్రి, మీ చిత్తమైతే మీరే మాతో మాట్లాడమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.